మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు రాస్తారోకోకు దిగడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలంలో కూడా రైతులు ధర్నా చేపట్టి నెల రోజులుగా మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇల్లెందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు మార్గాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. అరే మాటలు ఆవేదనలు రావచ్చు, ఆవేదనలు రావచ్చు, మీకు కూడా ఆవేదనలు రావచ్చు. మమ్మల్ని కూడా పెడతాను మేము వచ్చి ఇప్పుడు మేము పని మీద బయటకు రావాలంటే మీరే ఆరాలు కూడా రాసి మీద పండుకునే పరిస్థితి వచ్చింది. మీరు కాండాలు బస్తాలు నింపండి, బస్తాలు నింపియండి, కాండాలు వేపియండి. మీ దేవాలయం చేయాలని మాకంతా అవసరం లేదు. కాండాలు వేస్తే చాలు, బస్తాలు వేస్తే చాలు. సరే పైసలు ఎంత ముందు కట్టాయని చెప్పి ఈ పద్ధతి ప్రకారంగా వెళ్ళి నెల రోజులు కూర్చున్నాం సార్. గవర్నమెంట్ ఉంటుందని నెల రోజులు కూడా ప్రతి అవకాశం. నెల రోజుల దాకా కనీసం వర్షాలు వచ్చి వర్షాలు వచ్చి వర్షాలు ఉందంటున్నారు. అమ్మ మాకు 15 రోజులు అయితే ఆమె తీసుకోవట్లేదమ్మా అంటే రైతులకు ఇబ్బంది పెట్టొద్దు, ఆడోళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అమ్మా, లంచం తీసుకోకూడదు, మంచిగా కాటా చేయాలని చెప్పిపోయింది. అరే ఒక్క రోజే మంచిగా చేసింది సార్. ఒక రోజు ఈ సార్లు కూడా ఇక్కడ వచ్చి కూడా దిగి పోతున్నారు. అయితే అయినా కూడా ఆ సార్కి సార్ మరి ఏం తీసుకోవట్లేదంటే ఆడోళ్ళు ఆ టైంకి వస్తే మళ్ళీ సార్ ఏమనుకుంటారు అని మేము కూర్చొని నలుగురు ఆడవాళ్ళు అక్కడనే చూస్తున్నాం. సార్ కూడా దిగిపోయారు. మేము వచ్చినా ఇప్పుడు నెల 15 రోజులు సార్. బస్తా దగ్గర పోతే మోగలే పైన ఎక్కడనే ఉండాలి. ఇక మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కలు కొనాలనే ఒక రైతులు తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. నెల రోజులైనప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొక్కజొన్నల్ని కొనడానికి సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలోనే పండించిన మొక్కజొన్నలు మొత్తం కూడా ఈ అకాల వర్షాలకు తడిసిపోతున్న పరిస్థితి. నెల రోజులు పైగా కూడా ప్రభుత్వం సెంటర్లు ఏర్పాటు చేయకపోతే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఇటు మహబూబాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో పాటు ఇటు మహబూబాబాద్ ఇళ్ల మధ్య భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంతేకాకుండా ఇటు నెల్లూరు మండలంలో కూడా మొక్కజొన్న రైతులు రహదారి పైన మొత్తం నిరసన తెలుపుతున్నారు. ఇటు నెల్లూరు, తొర్రూరు మధ్య రహదారి మొత్తం కూడా ఇటు రైతుల నిరసనలతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా మొక్కజొన్న పంట పండిస్తారు. అక్కడ ఇప్పటికే పండిన మొక్కజొన్నల్ని కొనడానికి నెల రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇటు రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నలు మొత్తం ఈ అకాల వర్షాలకు తడిసిపోతున్న పరిస్థితి. ఇప్పటికే ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుక్కపోతే మరింత నష్టాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఇటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నలు తొందరగా కొనుగోలు చేసి తిరిగి డబ్బులు చెల్లించాలి. భారీగా అప్పులు తీసుకొచ్చి పంటలు పండించాము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఒక పక్క రైతు ప్రభుత్వం అని చెప్తూ రైతులకు అండగా ఉంటామంటున్నారు. నెల రోజులైనా మొక్కజొన్న కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇటు మహబూబాబాద్ లోను ఇటు నెక్కొండలో కూడా రహదారి పైన రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రావాలి, మాకు ఏదో ఒక సమాధానం చెప్తేనే మేము నిరసనను
విరమించుకుంటామని రైతులు తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతం రైతులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరిగతిన కొన్ని విధంగా మేము ఏర్పాటు చేస్తాం, రైతులు కొంత నిరసన విరమించాలని పోలీసులు రైతులను రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనే వరకు కూడా నిరసన ఆపమని రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సరే పైసలు ఎంత ముందు కట్టాయని చెప్పి